ప్రస్తుతం నేనున్నది దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాకి ఎగ్జాక్ట్ 3470 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మామిడి తోటలో ఉన్నాను. ఇటువంటి తోటలలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వేసే ప్రతి అడుగు చాలా చాకచక్యంగా వేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి లోయ ఉంటాయి అనేది మనం మళ్ళా కాల్జారి పడ్డంగానే మనకు తెలుస్తుంది. సో గైస్, వెల్కమ్ టు ది మ్యాన్ ఆఫ్ ది మ్యాడ్నెస్ అనే ఒక సిరీస్ కి. సో ఈ సిరీస్ లో మనము కొన్ని తిక్క వింత పనులు చేయబోతున్నాం. లైక్ మీరు కానీ ఆల్రెడీ మ్యాన్ వర్సెస్ వైల్డ్ సర్వైవింగ్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ ఆ టైప్ గా కాదు, ఇది ఆ లిటిల్ బిట్ డిఫరెంట్ గా. ఎట్లా అంటే తిక్క పనులు, అసలు సర్వైవింగ్ తో మ్యాచ్ కానట్టు, అసలు సర్వైవింగ్ తో లింక్ లేనట్టు ఉంటాయి. అండ్ ఆల్సో నాతో పాటు మహేష్. హలో గ్యాస్. సో రైట్ నో మనం ప్రజెంట్ ఉన్నది తెలంగాణలోని ఒక ద డెడ్లియెస్ట్ వైల్డ్ ఫారెస్ట్ లో. మీకు అక్కడ చూడండి, ఇక్కడ వైల్డ్ ఎనిమల్స్ కూడా ఉన్నాయి. మీరు అక్కడ చూడొచ్చు. జూమ్ చెక్ కెమెరామెన్, జూమ్ చే చూడు. వైల్డ్ ఎనిమల్స్ చూసి భయపడిపోతుంది. మనం ఊరుకున్నాం. చూసారా అక్కడ చూసారా మీరు వైల్డ్ ఎనిమల్స్? ఆ వైల్డ్ ఎనిమల్స్ ఈ వైల్డ్ ఎనిమల్ని చూసి భయపడి ఊరికిపోతున్నాయి. నాకు తెలిసి నేనేమో కనుక్కున్నా ఇక్కడ. ఓ మై గాడ్ ఓ షిట్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ ఎప్పటివనంటే ఇవి స్పేస్ లో ఎన్నో రోజులు ట్రావెల్ చేస్తూ మన భూమి మీదకి వచ్చాయి. ఇవి ఎప్పుడైతే స్పేస్ లో ట్రావెల్ చేసేటప్పుడు అవి లిక్విడ్ ఫామ్ లో ఉండకపోవచ్చు, అవి కంప్లీట్ సాలిడ్ ఫామ్ లో ఉండొచ్చు. ఎందుకంటే స్పేస్ లో యాక్చువల్ గా టెంపరేచర్ -1000 degrees వరకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు, అక్కడ వాతావరణం ఉండదు కాబట్టి, అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉండదు కాబట్టి, అక్కడ హీట్ కూడా జనరేట్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి అవి ఒక సాలిడ్ మ్యాటర్ గా ఉంటాయి. మన భూమి మీదకి వచ్చి పడ్డాక మన దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ కి, మన దగ్గర ఉన్న హీట్ కి ఇవి లిక్విడ్ స్టేజ్ లో మారిపోయి. మీరు ఇక్కడ చూడొచ్చు, వాటర్ పూర్తిగా లిక్విడ్ స్టేజ్లో మారిపోయాయి. ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. ఇవి కానీ బిర్యానీ టేస్ట్ లేదంటే పిజ్జా బర్గర్ టేస్ట్ వస్తాయి. ఓ మై గాడ్, ఇవి మొత్తం సాల్టీ ఉన్నాయి. మన పోషణే కావచ్చు నాకు తెలిసి. సో గైస్, మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఈ యొక్క బండతో నిర్మించబడిన ఈ కొండని మనము ఇక్కడ నుంచి ఎక్కి దాటాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ కొండ అన్నది ఎంత హైట్ లో ఉందో. నాకు తెలిసి దీన్ని ఎక్కువ అనేది అసలు మామూలు. సో దీన్ని ఎక్కడం అనేది మామూలు టాస్క్ కాదు. ఎంత క్రిటికల్ అయినా సరే మీకోసం నేను ప్లస్ ఖచ్చితంగా ఈ కెమెరామ్యాన్ ఇద్దరం కలిసి దీన్ని దాటే నేను మీకు చూపెడతాం. సో ముందు దానికోసం మనము అన్ని ఎక్విప్మెంట్స్ మనం బ్యాక్ ప్యాక్లోనే తెచ్చుకొని ఉన్నాం. స్ట్రాంగ్ గట్టి అయిన తాడు కావాలి. మన దగ్గర తాడు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి తాడు దెబ్బ కట్టి చూడితే అడిపోయి పడాలి. 1 2. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఎండ అన్నది దేనికో ఒకదానికి గట్టిగా చిక్కుకొని ఉంటుంది. సో అంతుంటే మేము మీకు చూపెడతానండి. ఇది మొత్తం కట్ చేయి. నువ్వు ఇక్కడనే ఉండు. నేను అక్కడనే ఉండు అనగా. సో గైస్, మొత్తానికి అయితే అసలు నా గురి తప్పదన్నట్టే పోయి అక్కడ జిక్కుకుంది. ఎంత స్ట్రాంగ్ గా జిక్కుకుంది అన్నది ఒకసారి నేను ఇక్కడ ఇగ్గుతా, మీరు ఒకటి చూడొచ్చు. చూడండి, 1 2 3. కెమెరామ్యాన్, నాకు నీ చేతి కావాలి ప్లీజ్. అవసరం లేదు అనుకుంటా, నేను పడతా. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆకలి అవుతుంది. మనం తినడానికి ఫుడ్ వెతుక్కోవాలి. ఇంత దట్టమైన అడవిలో వేటాడుతూ ఫుడ్ వెతుక్కోవడం అనేది చాలా ఇంపాసిబుల్ అయిన పని. ఆల్సో మన దగ్గర ఎటువంటి టూల్స్ కూడా లేవు. డ్రిల్ మిషన్లు, కటింగ్ మిషన్లు, వెల్డింగ్ మిషన్ లాంటివి. మీరు ఎప్పుడైనా ఇట్లా జంగళ్ళలోకి తప్పిపోయేస్తే ఇట్లా మీరు కొన్ని చెట్లని గమనిస్తే ఆ చెట్లు కొన్ని ఫ్రూట్స్ సేకరించవచ్చు. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ చెట్టు మనం ఇప్పుడు కనుక్కోవడం జరిగింది. అదే రండి మీకు చూపెట్టాను రండి. సో ఇది మొత్తానికి ఇది వచ్చేసి డబరోటే చెట్టు, ఐ మీన్ బన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు నమ్మకపోతే ఈ చెట్టు యొక్క ఐడెంటిటీని ఇక్కడ పెట్టుకుంది. నేను ఐ కెన్ గివ్ యూ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ అని. సో మొత్తానికి ఇటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ మనం ఈ చెట్టు నుంచి పొందొచ్చు అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బన్ అన్నది ఎంత ప్యూర్ పెంచుకొని ఉందో. సో గైస్ చూసారు కదా ఎంత నీట్నెస్ గా ఇది పెంచుకుందో ఈ యొక్క బన్. ఆల్సో మనం ఇది తినచ్చు కూడా.
కెమెరామ్యాన్ సో తిన్నావు కదా ఇప్పుడు ఈ బన్ అనేది ఎంత టేస్టీగా ఉందో సో నీ మాటలల్లో మన వ్యూవర్స్కి చెప్పు. మనం బయట షాప్లలో కొంటాం కదా దానికంటే బహు రుచిగా ఉంది ఇది. సో గాయ్స్ మొత్తానికి మనకు తినడానికి ఆహారం దొరికింది. సో దానికి మనము ఆ చెట్టుకు ఎంతో కృతజ్ఞతగా ఉండొచ్చు. సో ఇప్పుడు మనకు తాగడానికి దాహం వేస్తుంది. సో తాగడానికి దానికోసం మనకు నీళ్లు కావాలి. సో ఇటువంటి చూడడానికి ఇంత దట్టమైన అడవిలో నీళ్లు దొరకడం అనేది అంత సులువు కాదు, చాలా కఠినమైనది. సో దానికోసం అని మన దగ్గర ఒక రహస్యమైన మ్యాప్ ఉంది. సో మీరు దాన్ని చూడొచ్చు ఇప్పుడు. సో ఇదన్నమాట మనం నీళ్లు కనుక్కోవడానికి దారి. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ మార్క్ దగ్గర మనం ఉన్నది. సో ఇక్కడ నుండి ఈ వైట్ కలర్ దారి నుంచి మనం ప్రయాణం చేస్తూ 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 ఇక్కడ కనబడే ఈ వాటర్ బాటిల్ దగ్గరికి మనం వెళ్ళాలి. సో ఆల్సో మనం ఈ కంపాస్ ని కూడా యూజ్ చేసి ఎంత దగ్గర పెడతాం మహేష్, నాకు అర్థం కాదు. కనబడుతుంది ఇక్కడ నుండి కనబడుతుంది నా ముఖం వల్ల. సో ఈ కంపాస్ ని యూజ్ చేసుకొని మనం పోతున్నాం. ఈ మొగం కనిపిస్తుంది, కంపాస్ కనిపిస్తాను. కెమెరామెన్ వచ్చేసి కెమెరామెన్ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదంతా మీకు కనబడేది ఇదంతా ఈ వాగు మీకు కనబడేది. అక్కడ నుండి ఫ్లో ఇట్లా 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 ఇంచుమించు మనం ఇదే ప్లేస్లో ఉన్నాం. ఇదంతా ట్రావెల్ చేస్తూ ఇట్లా ఇట్లా వస్తూ ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మనము ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ కంపాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వెతుకుతూ దీన్ని రిఫరెన్స్ చేస్తూ మనము లెంకుదాం ఇప్పుడు వాటర్ బాటిల్ని. ఎక్కడ ఉంటుంది ఈ కంపాస్ని ఎక్కడైతే పడేస్తానో ఎగ్జాక్ట్ అక్కడనే వాటర్ బాటిల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే నేను కంపాస్ ఇక్కడ పడేద్దామని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది ఇక్కడే ఉంటుంది డ్యామ్ షూర్. ఎందుకనంటే మనం కంపాస్ని ఖచ్చితంగా నమ్మచ్చు. మనకు అసలు డిజిటల్ ప్రపంచం తెలియనప్పుడు, మనకు అసలు గూగుల్ మ్యాప్స్ లేనప్పుడు పెద్ద పెద్ద షిప్స్లలో పెద్ద పైరేట్స్ ఆఫ్ కరేబియన్ లాంటి సినిమాలలో ఈ కంపాస్ని యూజ్ చేసే ఇండియన్ ఓషన్ లాంటి ఇంకా పెద్ద అంటార్క్టిక్ ఓషియన్, ఆర్కిటిక్ ఓషియన్ అలాంటి ఓషియన్స్ అన్నిటివి ఈ కంపాస్ని యూజ్ చేసే ట్రావెల్ చేసేవాళ్ళు. తొల్లంత పక్కకు పెట్టి ఇక్కడ తవ్వి చూద్దాం. ఓ మై గాడ్, చూడొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు. కేవలం ఈ యొక్క మ్యాప్ రిఫరెన్స్ త్రూ, ఈ యొక్క కంపాస్ రిఫరెన్స్ త్రూ మనము ఇటువంటి ఒక వాటర్ బాటిల్ ని కనుక్కున్నాము. వాటర్ విత్ మినరల్స్ ఎక్కడ ఉంటాయి? అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. వాటర్ బాటిల్ ఎక్కడ దొరికింది? అండర్ గ్రౌండ్ లో దొరికింది. ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా వాటర్ బాటిల్. ఎప్పుడో ఏలియన్స్ ఇక్కడ పెట్టిపోయారని. సో గైస్ ఇప్పుడు ది లాస్ట్ సెకండ్ టాస్క్ ఏంటి అని తెలుసుకునే ముందు మీరు కానీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇలాంటి దట్టమైన అడవికి వచ్చినప్పుడు, ఇలాంటి ఒక మొల యూజ్ అయినప్పుడు, ఎప్పుడైనా ఇది ఒక చెట్టుకి లేదా ఒక కొమ్మకు ఏదైనా కట్టె కొట్టాల్సి వస్తే మీరు ఎలా కొడతారు అనేది నేను ఇప్పుడు నేర్పిస్తాను. సో ఫర్ సపోజ్ మీరు ఒక సుత్తె పట్టుకున్నారు అండ్ ఆల్సో ఒక మొల నెయిల్ పట్టుకున్నారు. సో ఇలా టార్గెట్ పెట్టి ఇలా కొట్టారు. ఓ అది నిజంగా రక్తమేనా? నిజంగా రక్తమైంది అంటావు ఏంది మహేష్? నాకు అర్థం కాదు. నీ ముంగటనే కదా మొల్లగొట్టేటప్పుడు తాకింది. సో గైస్ మొత్తానికి ఇటువంటి దారుణమైన మిస్టేక్స్ జరిగితే ఇలాంటి ప్రభావితం ఉంటుంది. కాబట్టి ఇలా జరగకూడదు అని నేను మీకు ఒక చిట్కా నేర్పిస్తాను. సో మీరు నేర్చుకోండి. సో సింపుల్గా కట్టెల మధ్య ఈ మొలని ఇలా ఆపేలా పట్టుకోండి. సో ఇప్పుడు మీరు సింపుల్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా చూడొచ్చు. మీరు ఇక్కడ ఎంత దూరం పట్టుకుంటే ఆ మొల ఆగిందో అనేది. చూసారా ఎంత సింపుల్ చిట్గానో? సో ఇలా ఒక చిన్నగా మీ బ్రెయిన్ని వాడితే ఇలాంటి పెద్ద డేంజర్ ఇన్సిడెంట్ కాకుండా మీరు మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. గైస్ మొత్తానికి ఇది లాస్ట్ సర్వైవల్ ట్రిక్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా ఇలాంటి సర్వైవల్కి వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద క్యారీ బ్యాగ్స్ని మోస్తూ వస్తారు కదా. ఇలాంటి క్యారీ బ్యాగ్స్లలో ఇంత పెద్ద సోప్ అనేది అనవసరం, యూజ్లెస్, చాలా స్పేస్ టేకింగ్ అన్నట్టు. సో మీరు ఇక్కడ చూడొచ్చు అసలు చూడండి ఇది చాలా స్పేస్ టేకింగ్ పర్ యూజ్లెస్ అన్నమాట ఇంత పెద్ద సబ్బు అనేది క్యారీ చేయడం. సో సింపుల్ గా ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి మనము చిన్న పాకెట్లోనైనా బ్యాగులో మూలకు కూడా పడేయచ్చు. సో దీనికోసం మనకు కావాల్సింది ఒక జస్ట్ చిన్న సిరంజి అండ్ ఒక టాబ్లెట్స్ యూజ్డ్ ప్యాకెట్స్. సో సింపుల్ గా సో ఈ సిరంజి టాప్ హెడ్ ని సింపుల్ గా ఇలా కట్ చేయండి. సో మొత్తానికి మనం ఈ టాప్ హెడ్ అనేది కట్ చేసి, సో ఇప్పుడు సింపుల్ గా ఈ యొక్క ఈ సబ్బుని నేను ఇట్లా
ఇట్లా ఇట్లా ప్రెస్ చేయాలన్నాడు. ఇది మొత్తం బయటకు వచ్చేటట్టు ప్రెస్ చేసి దీన్ని సింపుల్గా, సో ఇప్పుడు ఇది బయటకు రావడానికి సింపుల్గా ఇట్లా సిరంజిని ప్రెస్ చేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. సో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని 1/2 పీసులా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఒక్కొక్క పీస్ని ఈ టాబ్లెట్ కవర్స్లలో పెట్టాం. సో సచ్ దట్ మనం సింపుల్గా ఇట్లా ప్యాక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సింపుల్గా అఫీషియల్గా ఇట్లా జేబులో ఇట్లా సింపుల్గా అఫీషియల్గా సో ఇట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు, చాలా సింపుల్గా. అండ్ ఎప్పుడైనా మనకు మన చేతికి లైక్ ఇలా మురికండింది, ఇలా మురికంటినప్పుడు మనం సింపుల్గా మురికిని పోగొట్టుకోవడానికి దీన్ని అఫీషియల్గా మనం ఇట్లా ప్యాకెట్లో నుంచి తీసి దీన్ని ఒక్కటి చేతిలో తీసుకొని మళ్ళీ సింపుల్గా అఫీషియల్గా దీని లోపలికి నూకి జస్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళి ఇలా వాటర్ ఇట్లా పోసుకొని ఈ సబ్బుని మనం సింపుల్గా ఇట్లా రాసుకుంటూ అయిపోతుంది. సారీ, యాక్చువల్గా మనం ఫస్ట్ చేతి కొంచెం కడుక్కోవాలి. యా, మనకి నురుగు సరిపోతుంది మనకున్న బ్యాక్టీరియా, అమీబా, మైటోబాసిల్లస్ ఇవన్నీ పోవడానికి. సో సింపుల్గా ఇలా మనం చేతి కడుక్కొని ఇలా దులిపేసి అఫీషియల్గా రావచ్చు అన్నట్టు. సో మొత్తానికి మనది మ్యాడ్ ఆఫ్ ది మ్యాడ్నెస్ అనే ఎపిసోడ్ ఫస్ట్ అనేది ఎలా ఉన్నది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనము రాబోయే ఫ్యూ మంత్స్లలో మనం ఇండియా మొత్తం ఫ్రీగా ట్రావెల్ చేయబోతున్నాం. దానికోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి.